విశాఖలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ఈ సిఐ సదస్సు చంద్రబాబు నాయుడు గారు ఎలా ఉండబోతుందంటారు? అందరూ సదస్సులైతే పెట్టారు, కానీ మనం చూస్తున్నాం విశాఖపట్నంలో ఇంతవరకు అయితే మనం ఆశించినంత వరకు ఏది కూడా జరగలేదు. కనీసం మినిమంగా ఒక 10%, 15% అయినా ఎవరన్నా వచ్చిన వాళ్ళు పెట్టుబడులు పెట్టేటట్టు ప్రభుత్వం దాన్ని చర్యలు తీసుకోవాలని మేము కోరుకుంటున్నాం. డేటా సెంటర్కి మనం అనుకున్నట్టు లక్షల్లో కానీ వేలల్లో కానీ మామూలుగా అయితే అవ్వదు. కాకపోతే ఏంటంటే వెల్కమ్ టు థింక్ ఆంధ్ర. నేను మీ వెంకట పట్నాయక్. ఈరోజు విశాఖలో సిఐ సదస్సుపై మాట్లాడేందుకు డాక్టర్ జహీర్ అహ్మద్ గారు మనతో ఉన్నారు. ఆయన్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. విశాఖలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ఈ సిఐ సదస్సు చంద్రబాబు నాయుడు గారు ఎలా ఉండబోతుందంటారు? అంటే ఈ సదస్సుకి దాదాపు 40 దేశాల నుంచి 30,000 మంది ప్రతినిధులు కూడా హాజరవబోతున్నారు. ఎలా ఉండబోతుందంటారు సార్? సిఐఐ సదస్సు ఈ నెల 14, 15 తేదీల్లో విశాఖలో జరిగిపోతుంది. ఇప్పుడే మనం చూస్తున్న హడావుడి అంతా కూడా జరుగుతుంది విశాఖపట్నంలో. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు అందరూ కూడా దీనికోసం శ్రమ పడుతున్నారు. పవన్ కళ్యాణ్ గారు అందరూ కూడా సిఐ సదస్సుని సక్సెస్ఫుల్ చేయాలనేది ప్రాధాన్యతతో ఈరోజు సిఐ సదస్సు. సిఐ అంటే కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్, అంటే భారత పరిశ్రమల సమాఖ్య. ఈ భారత పరిశ్రమల సమాఖ్య అనేది 1965లో స్థాపించబడింది. అక్కడి నుంచి ఏమంటే ప్రతి రాష్ట్రంలో కూడా ప్రతి సంవత్సరం కొన్ని రాష్ట్రాలు ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క రాష్ట్రంలో ఈ సదస్సు పెట్టడం, వివిధ దేశాల నుంచి మన దేశం నుంచి కూడా ఎవరైతే పారిశ్రామికవేత్తలు ఉన్నారో, ఎవరైతే ధనవంతులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఇన్వెస్ట్ చేయటానికి, వాళ్ళని కన్విన్స్ చేయటానికి, అంటే మా దగ్గర ఉన్న వసతులు ఏంటి, నీటి సదుపాయం ఏంటి, ట్రాన్స్పోర్ట్ సదుపాయం ఏంటి, భూముల సదుపాయం ఏంటి, మేము ఎంత చౌకగా భూములు ఇవ్వగలము, ఎలాంటి ఆఫర్లు పెట్టుకొని వాళ్ళని ఆకర్షించి వాళ్ళ చేత పెట్టుబడులు పెట్టడానికి ఈ సదస్సు ఉపయోగపడుతుంది. అందువల్లే ఈ సదస్సుల్ని ప్రతి గవర్నమెంట్ కూడా పెట్టడం జరుగుతుంది. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు కూడా చేయటం జరిగింది. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కూడా సదస్సు పెట్టడం జరిగింది. అందరూ సదస్సులైతే పెట్టారు, కానీ మనం చూస్తున్నాం విశాఖపట్నంలో ఇంతవరకు అయితే మనం ఆశించినంత వరకు ఏది కూడా జరగలేదు. ఎందుకంటే ఏదైతే ఈ సదస్సులో మనకు ఎంఓయూలు చేసి వెళ్ళిపోతున్నారో దానికి సరైన ఫాలోఅప్ లేదు. ఫాలోఅప్ కావాలి. ఇప్పుడు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ కానీ ఒక స్పీడ్లో ఇది సదస్సు పెట్టాలా, సక్సెస్ఫుల్ చేయాలా అని చేస్తున్నారో దాన్ని మళ్ళీ ఫాలోఅప్ చేసి ఎవరైతే ఎంఓయూలు ఇచ్చారో, ఎవరైతే పరిశ్రమలు పెడతామని ప్రామిస్ చేశారో అది ఫాలోఅప్ చేసి రావటానికి మనం కృషి చేయాల్సిన అవసరం ఉంది. అది రావటం లేదు మనకి. ఎందుకంటే ఒకవేళ ఒక సదస్సు పెట్టాలన్నా కూడా, ఆ తర్వాత ఒక ఇండస్ట్రీ పెట్టాలన్నా కూడా, ఈ ఊర్లో నేనే ఉన్నా, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక 1000 కోట్లు ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఈ భూములు ఎంతవరకు చౌకగా వస్తాయి, నాకెంత లాభం ఉంటుంది, దీంట్లో నాకు పెట్టుబడి ఎంత పెట్టాలా అనేది ఆలోచించుకుంటాను. మరి 2018లో అదానికి ఒక 300 ఎకరాలు ఇవ్వటం జరిగింది. ఈ రోజు వరకు కూడా ఖాళీగా పడింది. అది అంటే ఎవరినో కామెంట్ చేయటానికి కాదు, ఇది వాస్తవం. 300 ఎకరాలు మనం అది ఊరికే ఆయనకు ఉత్త కాంపౌండ్ వాల్ కట్టేసి దాన్ని పెట్టుకొని కూర్చొని ఉన్నాడు. అది ఇంతవరకు కూడా దాంట్లో ఏమీ జరగలేదు. అలాగే లూలు మాల్ అన్నారు. లూలు మాల్ అన్నప్పుడు ఈ బీచ్ రోడ్లో ఇవ్వటం జరిగింది. దగ్గర 2-3 సంవత్సరాలు అయిపోయింది. ఆ తర్వాత గవర్నమెంట్ మారటం, కొన్ని పరిస్థితులు అటు ఇటుగా జరిగి ఆ లూలు మాల్ ఆ భూములు కూడా అదే సస్పెన్స్లో ఉంది. వాళ్ళకి స్థలం సరిపోలేదన్నారు. స్థలాన్ని అక్వైర్ చేసి ఇమ్మన్నారు. వాళ్ళు ఇచ్చిన 10.5 ఎకరాలు మరి సరిపోలేదు, ఇంకో ఎకరం అంటే దాన్ని కూడా ఇవ్వటానికి రెడీ అయ్యారు. కానీ సుమారు 100 కోట్లు అవుతుంది. అది ఆ 100 కోట్లని గవర్నమెంట్ పెట్టుకోవాలా, మేము పెట్టుకోమని లూలు మాల్ వాళ్ళు వెనక్కి తగ్గటం, మరలా ఇప్పుడు మళ్ళా లూలు మాల్ పెట్టడానికి ముందుకు రావటం, జగన్మోహన్ రెడ్డి కాలంలో మళ్ళీ అది స్లో అయిపోవటం జరిగింది. అందువల్ల ఈ సదస్సులు ఏవైతే జరుగుతున్నాయో విపరీతంగా మనం ఖర్చు పెడుతున్నాం. విపరీతంగా రాష్ట్ర ప్రభుత్వం దీని మీద దృష్టి పెడుతుంది, దీని మీద పనిచేస్తుంది, దీని మీద కష్టపడుతుంది. అనేక మంది ఇన్వాల్వ్ అయి ఉన్నారు దీంట్లో. కానీ
మనం అనుకున్నంత లాభం రావటం లేదు. కనీసం ఒక 10 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చినా ఒక 10% ఏదన్నా కూడా మనకి పెట్టగలిగితే, ఎవరన్నా 1,00,000 కోట్ల పెట్టుబడి పెట్టినా కూడా మనకు లాభమే కదా. కానీ అది కూడా జరగటం లేదు. కాబట్టి దీన్ని సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం. సదస్సులు పెట్టడం చాలా మంచిది. 2 ప్రభుత్వాలు కూడా సదస్సులు పెట్టినాయి. దీంట్లో చంద్రబాబు నాయుడు గారికి కూడా మంచి విజన్ ఉంది, కాదంటం లేదు. కానీ ఇక్కడ అవసరం ఏంటంటే అప్లై చేయాలి. అది జరిగినట్టు చూడాలి. ఇది పెట్టినంత హడావుడి ఆ తర్వాత కనబడటం లేదు, ఫాలోఅప్ లేదు. వాళ్ళు ఏమో పెడుతున్నారు, సంతకాలు పెడుతున్నారు, వెళ్ళిపోతున్నారు. వాళ్ళకేం ఖర్చు లేదు. హాయిగా వస్తారు, ఒక 2 రోజులు విశాఖపట్నంలో గడిపేస్తారు, వెళ్ళిపోతారు. కానీ మనకొచ్చిన లాభం ఏంటి? దీన్ని మనం ఇంప్లిమెంట్ చేసేలాగా ప్రయత్నం చేయాల్సిన అవసరం ఏ గవర్నమెంట్ ఉన్నా కూడా ఉంది. నాయకుల మీద బాధ్యత ఉంది. అది ఇంప్లిమెంట్ చేసిన రోజే మన భూములు చౌకగా ఇస్తున్నాం, మన వనరులు చౌకగా ఇస్తున్నాం, మన ట్రాన్స్పోర్ట్ని వాళ్ళు యూజ్ చేస్తున్నారు, కొన్ని సబ్సిడీలు ఇస్తున్నాం, కొన్ని వేల కోట్ల రూపాయల ఆఫర్ ఇస్తున్నాం. అయినా కూడా కేవలం ఇది పేపర్లకే పరిమితి అవుతుంది, కానీ ఇంప్లిమెంటేషన్ జరగటం లేదు. దీనివల్ల లాభం ఏం జరుగుతుంది? కాబట్టి దీన్ని ఇంప్లిమెంట్ చేయాల్సిన బాధ్యత, దీన్ని స్ట్రిక్ట్గా ఏదైతే రేపు జరగబోయే 14-15 తేదీల్లో జరిగే సదస్సులో ఏవైతే సంతకాలు అవుతాయో, ఒప్పందాలు అవుతాయో, వాటిని ఫాలో అప్ చేసి వీలైనంత త్వరగా పరిశ్రమలు మనకు రావటానికి ప్రయత్నం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఒక పరిశ్రమ ఏదైనా రావాలంటే కనీసం ఈరోజు స్టార్ట్ చేసినా 10-15 సంవత్సరాలు జరిగిపోద్ది. మరి పనే జరగకపోతే, ఇప్పుడు అక్కడ లూలు మాల్ అనుకుంటే ఈ పాటికి మాల్ వచ్చేస్తే ఎంతో మూమెంట్ ఉండేది. అంటే అదాని డేటా సెంటర్ అక్కడ ఏదైనా స్టార్ట్ అయితే అక్కడ ఏదైనా ఎంప్లాయ్మెంట్ వచ్చేది, ఇటు లూలు మామూలులో ఎంప్లాయ్మెంట్ వచ్చేది. ఇవన్నీ కూడా జరగకపోవటం వల్ల ప్రజలు కూడా ఈ సమ్మిట్లు అంటే అంత గౌరవం కానీ నమ్మకం కానీ లేకుండా పోతుంది. దీన్ని ప్రజల్లో నమ్మకం కలిగించాలంటే కనీసం మినిమంగా ఒక 10%, 15% అయినా ఎవరన్నా వచ్చిన వాళ్ళు పెట్టుబడులు పెట్టేటట్టు ప్రభుత్వం దాన్ని చర్యలు తీసుకోవాలని మేము కోరుకుంటున్నాం. అంటే లాస్ట్ టైం కూడా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉండేటప్పుడు కూడా ఈ సిఐ సదస్సు అనేది జరిగింది. దాన్ని కూడా చాలామంది ఒప్పందాలు కుదుర్చుకొని ఎంఓఏలు కూడా జరిగాయి. అప్పుడున్న ఎంతమంది పెట్టుబడిదారులు వచ్చారంటారు? అంటే అప్పుడున్న డెవలప్మెంట్ ఏ రకంగా ఉంది, ఇప్పుడు ఎలా ఇప్పుడు కూడా ఈ సదస్సు జరగబోతూ ఉంది, దీనికి ఏ రకంగా ఉండబోతుంది అంటారు? ఏదైనా చంద్రబాబు నాయుడు గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఎవ్వరు ఈ సదస్సులకి ఒప్పందాలు చేసినా కూడా, ఇప్పుడు జగన్ గారు ఒప్పందం చేసిన తర్వాత ఒక ఇన్ఫోసిస్ రావటం, కొన్ని మాల్స్కి పర్మిషన్లు రావటం, కొన్ని కన్స్ట్రక్షన్స్ జరగటం, కొన్ని మార్పులు చేతలు జరుగుతుంది. చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఇప్పుడు మళ్ళీ డేటా సెంటర్ ఒకటి రావటం మన గూగుల్ నుంచి కూడా, అది కూడా ఒక ప్లస్ పాయింట్. ఈ రకంగా వీళ్ళు వచ్చిన తర్వాత ఎంతో కొంత జరుగుతుంది. కానీ అనుకున్న రీతిలో, ప్రజలు కోరుకున్న రీతిలో, ప్రజలు ఆశిస్తున్న రీతిలో, ప్రజలకి వాళ్ళ ఆశలకి అంటే ఏదో జాబ్స్ వచ్చేస్తాయి, ఇది ఎంప్లాయ్మెంట్ వచ్చేస్తుంది అనుకున్న రీతిలో మాత్రం ఇంతవరకు కూడా ఏవైనా కరెక్ట్ అయిన పరిశ్రమలు కానీ, కరెక్ట్ అయిన ఇవి కానీ, ఈ సదస్సుల వల్ల వచ్చిన లాభం కానీ ప్రజలకు లేదని నేను భావిస్తాను. సార్, ఇప్పుడు చూస్తే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత విశాఖకు గూగుల్ డేటా సెంటర్ తీసుకొని రావడం జరిగింది. ఎక్కడో అమెరికాలో ఉండే ఒక మొదటి స్థానంలో ఉండేటువంటి గూగుల్ డేటా సెంటర్ మనం ప్రత్యేకంగా విశాఖపట్నానికి ఈ గూగుల్ డేటా సెంటర్ రావటం వల్ల ఎంతమందికి ఉపాధి కలుగుతుందంటారు? డేటా సెంటర్స్ యాక్చువల్గా మాట్లాడాలంటే డేటా సెంటర్స్కి ఎక్కువ మంది జనం అవసరం లేదు ఎంప్లాయ్మెంట్కి. డేటా సెంటర్ అంటే మిషన్లు ఉంటాయి, టెక్నీషియన్స్ ఉంటారు. కనీసంగా మీరు ఒక 300 మంది ఉంటే డేటా సెంటర్ రన్ అయిపోద్ది. డేటా సెంటర్కి మనం అనుకున్నట్టు లక్షల్లో కానీ వేలల్లో కానీ మామూలుగా అయితే అవ్వదు. కాకపోతే ఏంటంటే డేటా సెంటర్ కన్స్ట్రక్ట్ చేయడానికి ఒక 10 సంవత్సరాలు పడుతుంది. ఈ 10 సంవత్సరాల్లో అనేక మంది దానివల్ల వర్క్స్ దొరుకుతుంది, చాలామంది ఇంజనీర్లకి అవకాశం దొరుకుతుంది, లేబర్కి అవకాశం దొరుకుతుంది, మరి అదే ఉపాధి కలుగుతుంది. సో ఒక 10 సంవత్సరాలు ఉపాధి కలుగుతుంది. కానీ శాశ్వతమైన ఉపాధి కలగటానికి డేటా సెంటర్స్ పనికిరావు. ఎందుకంటే చాలా కంట్రీస్లో డేటా సెంటర్స్ ఫెయిల్ అయినాయి. చంద్రబాబు గారికి తెలుసు, లోకేష్ గారికి ఇంకా బాగా తెలుసు. దీన్ని ఈ డేటా సెంటర్స్ని రిజెక్ట్ చేసిన దేశాలు కూడా ఉన్నాయి, కానీ డేటా సెంటర్స్ పెట్టుకున్న దేశాలు కూడా చాలా ఉన్నాయి.
ఈ గూగుల్ కానీ లేకపోతే మైక్రోసాఫ్ట్ కానీ అనేక డేటా సెంటర్స్ ఉన్నాయి. వాళ్ళు సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నారు, సక్సెస్ఫుల్గా డేటాని స్టోర్ చేస్తున్నారు, దాన్ని ప్రిజర్వ్ చేసి ఆ డేటా సెంటర్ని యూజ్ చేస్తున్నారు. ఇది ఒక మంచి విషయమే. గూగుల్ సెంటర్ రావటం అనేది మంచి విషయమే విశాఖపట్నానికి. కానీ దాన్ని వెంటనే అప్లికేషన్ నేను చెప్తాను అది జరగాల. అది జరిగి ఈ ఉద్యోగాలు ఇన్ని వస్తాయి అన్ని వస్తాయి అనేది ఈ రాజకీయం ఎవరు చేయకూడదు, ఏ ప్రభుత్వం కూడా చేయకూడదు. డేటా సెంటర్ని తయారు చేయాలి, దాంట్లో ఎన్ని ఉద్యోగాలు వస్తాయో తెలియని విషయం. దానివల్ల అనేక ఇండస్ట్రీస్ రావచ్చు, వాటిని మీద కాన్సన్ట్రేషన్ చేయాలి. ఈ డేటా సెంటర్ ఒకటి దాని మీదే కాకుండా తక్కిన సెంటర్స్, యాన్సిలరీ సెంటర్స్, దానికి అటాచ్ అయిన పరిశ్రమలు, ఏమన్నా చిన్న చిన్న పరిశ్రమలు, దానివల్ల ఉపాధి కల్పన ఎక్కువగా జరుగుతుంది దీనికంటే. కానీ ఈ కన్స్ట్రక్షన్లో కూడా చాలామంది వర్కర్స్ పనిచేస్తారు, ఒక 10 సంవత్సరాలు చాలామంది ఇంజనీర్లు పనిచేస్తారు, చాలామంది సూపర్వైజర్స్ పనిచేస్తారు, వీళ్ళందరూ చాలామంది మేస్త్రీలు పనిచేస్తారు. వీళ్ళందరికీ కూడా డెఫినెట్గా ఉపాధి కల్పన జరుగుతుంది, దాంట్లో ఏమీ డౌట్ ఏం లేదు. కానీ దాని మీద ఎవరైనా సరే, ఏ ప్రభుత్వం అయినా సరే దాన్ని ఏదో దీన్నిగా తీసుకోవటం అనేది కరెక్ట్ అయిన విషయం కాదని నేను భావిస్తున్నాను. ఇప్పుడు చూస్తున్నారు, విశాఖపట్నమే కాదు ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా డెవలప్మెంట్ విషయంలో ఏ రకంగా అనిపిస్తుంది కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత? డెవలప్మెంట్ విషయంలో మనం కూటమి ప్రభుత్వాన్ని మనం చెప్పటమో లేకపోతే ఇంకొక ప్రభుత్వాన్నో మనం చెప్పటం అనేది కరెక్ట్ కాదు. ప్రతి ప్రభుత్వం వచ్చినప్పుడు కూడా వాళ్ళ డెవలప్మెంట్ కోసం ట్రై చేస్తున్నారు. ముఖ్యం ఒకటి సంక్షేమం, ఒకటి అభివృద్ధి. సో సంక్షేమం కోసం తల ఒగ్గినప్పుడు అభివృద్ధి కొంచెం స్లో అవుతుంది, సంక్షేమం కాంప్రమైజ్ అయినప్పుడు అభివృద్ధి కొంచెం ఫాస్ట్ అవుతుంది. ఎందుకంటే ఇది డబ్బులతో విషయం. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి అప్పుడు డబ్బులు లేవు, ఇప్పుడు డబ్బులు లేవు, ఎప్పటికి డబ్బులు ఉండవు. సో కాబట్టి రెండింటినీ సమానంగా తీసుకురావాలంటే జరగని విషయం. కాబట్టి సమతుల్యంగా జరగాలి. ఎక్కడ మనం అటు తక్కువ చేసి పెట్టుబడులు పెట్టాలంటే, అభివృద్ధి చేయాలంటే, ఇండస్ట్రీస్ పెట్టాలంటే సంక్షేమాన్ని కొంత కాంప్రమైజ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అదే మనం సంక్షేమాన్ని ఫస్ట్ దీంట్లో పెట్టినప్పుడు అభివృద్ధి స్లోగా అవుతుంది. అందువల్ల అభివృద్ధి మీద చంద్రబాబు నాయుడు గారు కాన్సన్ట్రేషన్ చేసినప్పుడు డెఫినెట్గా అభివృద్ధికి అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్లో వనరులు ఉన్నాయి, వాటర్ ఉంది, ట్రాన్స్పోర్ట్ ఉంది, అవకాశాలు ఉన్నాయి, భూములు ఉన్నాయి. తప్పకుండా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది.